మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శాసన మండలి సభ్యులు కంజాల శ్రీకాంత్ రెచ్చిపోయారు. నువ్వు ఒక పెద్ద దొంగ అంటూ అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది మెగా డిఎస్సి 2025 మీద. దీన్ని చూస్తూ ఉంటే గత 15 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ కాదు గొడ్డలి పార్టీ, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నరికి నాశనం చేయటం ఒక్కటే వాళ్ళ ఒక సింపుల్ ఎజెండా, ఇంకెటువంటి ఆలోచన లేదు. దేని మీద ఎటువంటి విషప్రచారం చేసి దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేని పార్టీ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలతోటి పుట్టిన పార్టీ అది, మనందరికీ తెలుసు. అసలు పార్టీయే వాళ్ళది కాదు. శివకుమార్ అనే ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయనకి ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని చెప్పినేసి ఆ పార్టీ తీసుకొని తర్వాత ఆయన్ని కూడా ఏ విధంగా గెంటేశారో మనం చూసాం. అట్లాగే వాళ్ళ అమ్మని ఎన్నికల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సింపతిని వాడుకోవటం కోసం వాళ్ళ అమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నీళ్లతోటి వేదిక మీద నుంచి ఆమె చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి పంపించింది కూడా మనం చూసాం. తన కోసం ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఒక చెల్లిని ఎంత దారుణంగా ఇంటి నుంచి పంపించడమే కాదు, ఉంటే చంపేస్తానని బెదిరించి హైదరాబాదుకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం చూసాం. సొంత కుటుంబ సభ్యులనే, సొంత తల్లినే, చెల్లినే ఆ విధంగా చేసిన వ్యక్తికి ఈరోజు కష్టపడి కడుపు మార్చుకొని తల్లిదండ్రులు చేసే రెక్కల కష్టంతో వాళ్ళ చెమటని రక్తంగా మార్చి చదివించిన బిడ్డలు ఎవరైతే ఈరోజు డిఎస్సిలో ఉద్యోగాలు పొందున్నారో, బడుగు బలహీన వర్గాల పిల్లలు, కోచింగ్ల కోసం అప్పులు చేసిన వాళ్ళు, ఎన్నో రోజులు కడుపు నిండా తినటానికి తిండి లేకపోయినా నీళ్లు తాగి పస్తులు ఉండి ఎట్లా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, మొన్న తిరుపతిలో మేము ఒక మీటింగ్ పెడితే రాంగోపాల్ రెడ్డి గారు మేమిద్దరం డిఎస్సి అభ్యర్థులతోటి వచ్చిన అభ్యర్థులతోటి 12 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండి భర్తని బిడ్డల్ని వదిలిపెట్టి బంధువులు అందరూ అవమానిస్తున్న నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, ఎందుకు ఇంకా ప్రిపేర్ అవుతుంటావు, ఎందుకు కోచింగ్ సెంటర్లు తిరుగుతావు అని చెప్పినా కూడా 12 సంవత్సరాలు కష్టపడి బిడ్డలకి దూరంగా ఉండి ఉద్యోగం తెచ్చుకున్న ఒక ఆడబిడ్డను చూసాం. ఆ అమ్మాయి ఆవేదన చూసాం. మాది ఫేక్ రిక్రూట్మెంట్ అని చెప్పనేసి మమ్మల్ని అవమానిస్తుంటే మాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఇది అనిపిస్తోంది, మాకు అంత బాధగా ఉందని చెప్పనేసి ఆ అమ్మాయి ఆవేదన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇటువంటి సంఘటన చూశాకైనా మీ మనసు మారదా? ఎందుకు ఈ రకంగా ఇంతమంది 16,000 మంది బిడ్డలు ఎవరైతే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా సమాజంలో అవమానపరుస్తూ వాళ్ళని ఒక అనుమానపు చూపులతో చూసే విధంగా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నిజంగా ఉద్యోగం తెచ్చుకున్నారా కష్టపడి, లేకపోతే చూసి రాసి, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏదో చేసి తెచ్చుకున్నారా అనేటటువంటి ఒక ఆలోచనని రేకెత్తించి ఆ 16,000 మంది కుటుంబాల ఉసురు పోసుకోవటం అనేది ఎంతవరకు న్యాయం? మీ దుర్మార్గమైన మనసుకి ఒక్క సెకను కూడా అనిపించట్లేదా ఇది అన్యాయం, మనం ఏ విధంగా మాట్లాడకూడదు? ఎప్పుడు మీరు స్టార్టింగ్లో మాట్లాడారు, ఓకే రైట్ ఫైన్, ఆరోపణ చేశారు, సంతోషం మీ దుర్మార్గమైన ఆలోచనతోటి. తర్వాత ప్రభుత్వ అధికారులు ఏ డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేశారో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మనకి స్పోర్ట్స్కి సంబంధించి శాప్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరూ శాప్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ, ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క దానికి ప్రజెంటేషన్ ఇస్తూ మీరు చేసిన ఆరోపణ ఏంటి, దానికి సమాధానం ఏంటి అని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసి, చక్కగా ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో
ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వస్తే వాటికి సంబంధించి ఒక పేపర్ యాడ్ వేసి మా విద్యార్థులు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు అని చెప్పనేసని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఏ విధంగా